నమస్తే అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ అండి. నేను మీకు వచ్చేటప్పటికి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ కూడా చూస్తానండి. నేను ఈరోజు మీకు చెప్పే విషయం ఏంటంటే 10వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే 10 అంటే 1 + 0 1 కాదంటలా, కరెక్టే. కానీ 1 పక్కన 0 వస్తే జీవితం గెలుపోవటంలో ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉంటాయి. 0 ఎప్పుడు ఏం చేసిద్దంటే ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా కిందకి తీసుకొచ్చి ఇలా గెలుపోవటంలో జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్స్లో ఉంటున్నారు, మంచి పోస్టుల్లో ఉంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ గెలుపోవడంలో వస్తున్నాయండి. ఆటోమేటిక్గా కొన్ని రోజులు బాగుంది, బాగా సక్సెస్ అవుతున్నాం అనుకునేటప్పటికి ఒక ఫెయిల్యూర్ అలా జరుగుతూ ఉన్నది. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీరు 10వ తారీఖు పుట్టి ఉంటే మీకు లైఫ్ అంతా చక్కగా బాగా ఉంటే హ్యాపీ, వదిలేసేయండి. లేదు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే, ఊరినే ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఎక్కడో మీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ లేదా మీ పేరులో కానీ ఇబ్బంది ఉన్నట్లు. ఇక్కడ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, 10వ తారీఖు పుట్టిన వాళ్ళకి అంటే 1కి సంబంధించిన వాళ్ళు కాబట్టి 1లో కనుక పేరు ఉంటే బాగా సక్సెస్ అవుతారండి. అలా 1లో పేరు లేకుండా 6లో కానీ, అంటే ఈ 1కి 6 రివర్స్ నంబర్, లేదా 8 కానీ, 1కి 8 బాగా రివర్స్ నంబర్, అంటే 1 6 1 8 ఇవన్నీ రివర్స్ నంబర్లు అండి. అలాంటి రివర్స్ నంబర్లో కనుక పేరు ఉంటే, లేదా మీ సిగ్నేచర్ ఉన్నా కానీ, లేదా మీ మ్యారేజ్ డేట్ ఉన్నా కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం 10వ తారీఖు పుట్టాం అంటే మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాం, 1 + 0 1 మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టాం. అయినా కానీ జాబ్ రావటం లేట్ అవుతుంది, లేదా బిజినెస్ సరిగ్గా క్లిక్ అవ్వటం లేదు, లేదా మ్యారేజ్ అవ్వటం లేట్ అవుతూ ఉన్నది. ఏ పని చేసినా కానీ ఆలస్యం అవుతుందంటే, అంటే అందరికీ బాగానే జరుగుతుంది, మనకు వచ్చేటప్పటికి లేట్ అవుతున్నది. ఎందుకు లేట్ అవుతుంది అంటే ఎక్కడో ప్రాబ్లం ఉందనే కదా దాని అర్థం. అక్కడ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా జీవితంలో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఈ 1వ తారీఖు పుట్టి ఈ 10వ తారీఖు పుట్టి ఎక్కడన్నా లైఫ్లో హెల్త్లో కానీ, లేదా బిజినెస్లో కానీ, లేదంటే మ్యారేజ్లో కానీ ఇలా ఇబ్బందులు పడుతున్నాయంటే మీ పేరు కూడా ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ద్వారా ఏ నంబర్లో పేరు ఉందో చెక్ చేసుకోండి. ఆ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయిందా లేదో చూసుకోండి. ఎందుకంటే 10వ తారీఖు పుట్టారంటే 1 + 0 1 కాబట్టి మీకు వచ్చే పేరు కూడా 46 4 + 6 10 1, లేదా 37 3 + 7 10 1 అలా పేరు రావాలండి. అలానే సంతకం కూడా మీ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా సంతకం రావాలి.